రేపు తిరుపతి నుంచి సీఎం చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న సభలో మాట్లాడనున్నారు. తెదేపా నేతలు సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని తిరుపతి నుంచి ప్రారంభించనున్నారు. తొలుత రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్న తెదేపా అధ్యక్షుడు ఉదయం 11 గంటల సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతికి చేరుకొని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభలో పార్టీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సేవా మిత్రులు దాదాపు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్న 30,000 మందికి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తారకరామ మైదానంలో ఉన్నాం. ఈ మైదానంలో రేపు జరగబోయే సభకు సంబంధించి తెదేపా శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 8 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థులను ప్రకటించారు. దీంతో విస్తృతంగా వాళ్ళు ఒకవైపు ప్రచారం ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తుంటే, మరోవైపు బూత్ కన్వీనర్లు, సేవా మిత్రుల ఈ సమావేశానికి హాజరుపరిచి తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వాళ్ళకు వివరించనున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ సంబంధించి దిశానిర్దేశం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనం ఎలక్షన్కి పోవాలి అనే ప్రణాళిక మాకు చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పర్యటన ఏ విధంగా సాగుతోంది, ఏ లక్ష్యంతో ఈ సభ ఏర్పాటు చేస్తున్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. అన్న, రేపు ముఖ్యమంత్రి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తిరుపతితో సంబంధం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో ప్రారంభించినప్పటికీ కూడా తిరుపతిలోనే ప్రప్రదంగా కూడా సభను స్థానికంగా ఉన్న తిరుచానూరు చెరువులో ఆ రోజు 1982లో కూడా నిర్వహించడం జరిగింది. అదే పందాన్ని అనుసరించి నేటి వరకు కూడా నేటి ముఖ్యమంత్రి మాన్యుల గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీవారి ఆశీస్సులతో శంఖారావం సభని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం రేపు జరుగుతుంది. రేపు జరిగే సభలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏ స్థాయి, ఏంటి ఉద్దేశం ఏంటి? ఈరోజు చిత్తూరు జిల్లాలో ఇది స్టార్ట్ అయినాక మా జిల్లాలో నుంచి 14 నియోజకవర్గాలకు సంబంధించిన అందరూ కూడా ఏదైతే సమన్వయ కమిటీ 39 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 7 మంది 8 మంది ఎవరైతే విజిటర్స్ ఉంటారో, ముఖ్యులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా డయాస్ పైన ఒక 45 మందికి సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ రావాలనే ఆశీర్వాదాలు అటు వెంకటేశ్వర స్వామి ఒక పక్క ఇస్తూ ఇటు ప్రజలందరూ కూడా ఇచ్చే విధంగా కూడా ఈ సభా వేదిక ఇచ్చేయడం జరిగింది. ఈ సభా వేదిక కూడా ఇంతకుముందు ఏదైతే నందమూరి తారక రామారావు గారి పేరుతో ఉన్న ఈ యొక్క గ్రౌండ్కి నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న ఇక్కడ జరగడం ఈరోజు మా అందరికి కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నాం. తిరుపతి ప్రజలందరూ కూడా రేపు నీరాజనాలు పలికే విధంగా కూడా ఈ సభ ఉండబోతుంది. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కార్యకర్తలకు, బూత్ కార్యకర్తలకు, అదేవిధంగా బూత్ కన్వీనర్లకు, సేవామిత్రులకు వివరించి ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ సభ నిర్దేశించుకుంటున్నారు. పోలింగ్ బూత్కి వచ్చే ఓటర్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపేందుకు అవసరమైన స్థాయిలో వారిని తయారు చేసేందుకు వీలుగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.